నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎన్నో పోషకాలు ఉండే ఈ చపాతీలు ఇలా చేసుకొని తిన్నామంటే మనము నెలకు 2 to 3 kgs అయితే వెయిట్ లాస్ అవుతామండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మన హెల్త్కి మంచిది. షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు ఇలా చపాతీలు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వెయిట్ లాస్ అయితే చాలా బాగా తగ్గుతారు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. 1 కిలో గోధుమలకి 1/4 కిలో తీసుకోవాలండి. అన్నీ 1 కిలో గోధుమలకి 1/4 కిలో జొన్నలు, 1/4 కిలో సజ్జలు, 1/4 కిలో రాగులు, 1/4 కిలో మొక్కజొన్నలు అండి. ఇలా తీసుకోవాలి. లేదు కప్పు కొలతలతో అంటే 5 కప్పులకి 1 కప్పు ఇవి తీసుకోవాలి. 5 కప్పులు గోధుమలకి 1 కప్పు జొన్నలు, 1 కప్పు సజ్జలు, మిగతావన్నీ 1 కప్పు తీసుకోవాలండి. ఇలా తీసుకొని మీరు అన్నీ వాష్ చేసుకొని ఒకసారి ఎండలో పెట్టుకోండి. లేదు నీట్గానే ఉంటే అలాగే పట్టించుకోవచ్చండి. నేను కేజీలతో చెప్తున్నా, కొలతలు చెప్తున్నానండి. కొలతలతోటి వచ్చేసి 1 కప్పు 5 కప్పులకి 1 కప్పు రాగులు, 1 కప్పు మొక్కజొన్నలండి, 1 కప్పు సజ్జలు, 1 కప్పు జొన్నలు. ఇలా తీసుకొని మీకు ఇలా వద్దు అనుకుంటే 2 కేజీలకు 1/4 కిలో తీసుకోండి. మాకు మరి కలర్ తక్కువ వస్తాయి తినలేము అనుకున్న వాళ్ళు 2 కేజీల గోధుమలకి 1/4 కిలో తీసుకోండి. ఇగో నేను పెసలు మర్చిపోయానండి. పెసలు కూడా 1 కప్పు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని పిండి గిన్నెలో బాగా పట్టించుకోవాలండి. ఇలా చేసుకుంటే వెయిట్ లాస్ కంపల్సరీ అవుతారండి. ఈవినింగ్ రోజు 2 లేదా 3 పుల్కాలు చేసుకొని తింటే చాలా బాగా వెయిట్ లాస్ అవుతారు. చాలా మంచి రిజల్ట్స్ వస్తుందండి. ఇలా చేసుకోండి. ఇగో నేను పిండి పట్టించుకున్నాను చూడండి. ఇలా మీకు పిండి మెత్తగా పడితే జల్లించక్కర్లేదండి. లేదు కొంచెం బరగ్గా ఉందంటే పిండి జల్లించుకోండి. ఇప్పుడు నేను చపాతీలు చేస్తున్నాను. కొంచెం పిండి తీసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటే చాలా స్మూత్గా వస్తాయండి చపాతీలు. ఈ చపాతీలు కూడా మనకు గట్టిగా చల్లగైన తర్వాత గట్టిగా అవ్వకుండా చాలా బాగుంటుంది. దానికోసం 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని అందులోనే 1 గ్లాస్ పాలు, చిన్న గ్లాస్ పాలు వేసుకోండి. పాలు కాచి చల్లార్చినైనా పర్వాలేదు, పచ్చివైనా పర్వాలేదండి. వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. పిండి మరి జారుగా ఉండొద్దండి, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఈ జొన్నలు ఇవన్నీ వేస్తాం కాబట్టి మళ్ళీ సైడ్లకు మనం చపాతీలు చేసేటప్పుడు చుట్టుపక్కల విరిగిపోకుండా ఉంటాయి. కొంచెం గట్టిగానే ఉండాలి. మరి కొంచెం జారుగా ఉందంటే మనకు చపాతీలు చేయడానికి రాదు, విరిగిపోతాయండి. కొంచెం గట్టిగా బాగా మన చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. కలిపేసి 1 అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. చూడండి కలర్ మనకు పెద్దగా ఏం కలర్ తేడా తెలియదండి. చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇలా చేస్తే చాలా బాగా వెయిట్ లాస్ అవుతారండి. కంపల్సరీ 2 to 3 kgs అయితే వెయిట్ లాస్ అవుతారు. మార్నింగ్ 1 కప్పు రైస్ తీసుకొని ఈవినింగ్ కంపల్సరీ ఈ పుల్కాలు 2 లేదా 3 తీసుకుంటే కంపల్సరీ వెయిట్ లాస్ చాలా బాగా తగ్గుతారు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఒక 1.5 hour తర్వాత చపాతీ సైజు మనం చపాతీలు ఎలా చేసుకుంటాం ఆ ముద్ద తీసుకొని ఇప్పుడు చపాతీ చేసుకోవాలి. కొంచెం స్లోగా చేసుకోండి, ఎందుకంటే సైడ్లకి పిండి కాబట్టి కొంచెం చీలుతూ ఉంటాయి. మీకు పుల్కాలు కావాలంటే కొంచెం చిన్న సైజు తీసుకోండి. మామూలు చపాతీలాగా ఆయిల్ వేసి పుల్కాలు కావాలంటే కొంచెం చిన్న సైజు చేసుకొని ఆయిల్ లేకుండా కాల్చుకోండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు పుల్కాలే బెస్ట్ అండి. ఆయిల్ లేకుండా వేడివేడిగా చేసుకొని తింటే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి, మెత్తగా కూడా వస్తాయి. చూడండి మొత్తం ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నం పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న చపాతీని వేసేసుకోవాలి. చూడండి మనం మామూలు నార్మల్ గోధుమ పిండి లాగానే పొంగుతాయండి. చపాతీలు కూడా చాలా బాగా వస్తాయి, చక్కగా పొంగుతున్నాయి. చూడండి మంట కొంచెం తగ్గించుకున్న పర్వాలేదు. తగ్గించుకుంటే మనకు చపాతీ గట్టిగా వద్దండి, హైలోనే కాల్చుకోవాలి. కొంచెం అలా పొంగిన తర్వాత తిప్పేసుకొని కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ ఇష్టం లేదన్న వాళ్ళు అలాగే డైరెక్ట్ కాల్ చేసుకోవచ్చు. అలా పొంగుతాయి. వేడివేడిగా కర్రీ వేసుకొని మనం కర్రీ ఎక్కువ వేసుకొని 3 చపాతీలు పెట్టుకొని 1/4 కిలో కర్రీ వేసుకొని తింటే మనకి చాలా బాగుంటుందండి. కర్రీ ఎక్కువ తినాలి, రైస్ తక్కువ తింటేనే అప్పుడే వెయిట్ లాస్ అవుతారండి. చూడండి ఇలా మొత్తం బాగా నీట్గా 2 వైపులా బాగా కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకుంటే చాలా బాగుంటాయి. అంతేనండి. ఇలా చేసుకొని తిన్నారంటే మీకు వెయిట్ లాస్ కంపల్సరీ అవుతారండి.
చల్లగా అయిన తర్వాత కూడా మనకు చపాతీలాగా మామూలు మన నార్మల్ చపాతీలాగానే చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయండి. అంతేనండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా ఎంతోమందికి ఈ వీడియో వెళ్తుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.